ఎంత కష్టపడినా మీ భర్తకు మీ మీద ప్రేమ కలగట్లేదా? మీరు ఏం చేసినా ఏదో ఒక తప్పు వెతుకుతున్నారా? అయితే ఒక్కసారి ఆలోచించండి. తప్పు మీలో ఉందా? లేక మీ ఇద్దరి మధ్య దూరం పెంచుతున్న మూడో వ్యక్తిలో ఉందా? అది అత్తగారు కావచ్చు, ఆడపడుచు కావచ్చు, లేదా బయట వ్యక్తులు కావచ్చు. వీళ్ళ మాటలు విని మీ భర్త మిమ్మల్ని అనుమానిస్తున్నారా? లేదా వేధిస్తున్నారా? ఈరోజు ఈ వీడియోలో ఆ మూడో వ్యక్తిని ఎలా కనిపెట్టాలి? వాళ్ళని ఎలా దూరం పెట్టాలో ప్రాక్టికల్‌గా చెప్తాను. వీడియోని స్కిప్ చేస్తే మీ కాపురంలో సమస్య అలాగే ఉండిపోతుంది. వెల్కమ్ టు మై ఛానల్. ఐ యామ్ సురేఖ, ఎమోషనల్ ఎంపవర్‌మెంట్ కోచ్. ముందు ఎవరు ఆ మూడో వ్యక్తి అని కనిపెట్టాలి. మీ భర్త ఫోన్ కాల్స్ ఎవరితో ఎక్కువగా మాట్లాడుతున్నారు? ఎవరి దగ్గర నుండి వచ్చాక ఆయన మూడ్ మారిపోతుంది? ఆయనకి లేనిపోనివి నూరిపోసే ఆ విషపు మనుషులు ఎవరో మీకు తెలియాలి. చాలా మంది చేసే తప్పేంటో తెలుసా? భర్తతో గొడవ పడడం. మీ అమ్మ వల్లే ఇది జరిగింది. మీ చెల్లి వల్లే ఇలా అయిపోతుంది అని అరిస్తే ఆయన ఇంకా వాళ్ళ వైపు వెళ్ళిపోతారు. దానికి బదులు ఆయనతో ప్రేమగా ఉండండి. కానీ ఆ మూడో వ్యక్తి వల్ల మీ భర్తకు జరిగే నష్టాన్ని వివరించండి. నీకు మంచి జరగాలనే నేను కోరుకునేది. మన మధ్య గొడవలు వస్తే బయట వాళ్ళు నవ్వుకుంటారు అని చెప్పండి. అదే విషయాన్ని ఆయన మెదడులో నాటుకుపోయేలా చెప్పండి. ఎప్పుడు మనుషులు ఎప్పుడు మనుషుల మధ్య గొడవ వద్దు. పరిస్థితిని గురించి మాట్లాడుకోవడం అలవాటు చేసుకోండి. మీ ఇంటి విషయాలు, బెడ్‌రూమ్ విషయాలు బయట వ్యక్తులతో అస్సలు షేర్ చేసుకోకండి. అవి బయటికి రానీయకండి. ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్తుందో అప్పుడే గొడవలు మొదలవుతాయి. మీ ఇల్లే మీ కోట. దానికి మీరే కాపలా ఉండాలి. మీరు ఒంటరివారు కాదు. ఇలాంటి సమస్యలు 1,00,000 మంది ఫేస్ చేస్తుంటారు. మీకు ఏదైనా సమస్య ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను కామెంట్‌లో ఆన్సర్ ఇస్తాను. మనం కలిసి సాల్వ్ చేద్దాం. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తప్పకుండా కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.